బ్రేకింగ్ న్యూస్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉద్రిక్తత నెలకొంది. అధిక వడ్డీ పేరుతో బంగారు ఆభరణాలు సేకరించిన వ్యాపారి హేమంత్ పరారయ్యాడు. దాంతో బాధితులు షాప్ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళాళ్లు పగలగొట్టి షాపును ఓపెన్ చేశారు. లాకర్లను సైతం బ్రేక్ చేశారు పోలీసులు. అందులో కేవలం రిసిప్ట్లు తప్ప ఇంకేమీ దొరకలేదు వాళ్లకు. దాంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ప్రధాన లైసెన్సుదారుడు సత్యబాబుతో వాగ్వాదానికి దిగారు. అయితే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. పరారీలో ఉన్న హేమంత్ కూడా సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు. బంగారం మొత్తం సేఫ్ గా ఉందని చెప్పాడు ఆయన. రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టానని, ఆ డబ్బులతో రియల్టర్ పారిపోయాడని చెప్పాడు. ఎవరిని కూడా మోసం చేసే ఉద్దేశం తనకు లేదని అన్నాడు హేమంత్. జగన్మోహన్ నా పేరు ఇదివరలంక 56 గ్రాములు బంగారం హేమంత్ దగ్గర పెట్టాం. మేము మా దగ్గర బట్టి అలా పెడుతూ తీసుకొని వెళ్తూ ఉంటాం. నమ్మకం మీద 8 సంవత్సరాలు ఇక్కడే పెడుతున్నాం. అదే నమ్మకం మీద మా ఊళ్ళో అందరూ కూడా ఫ్రెండ్షిప్ ద్వారా అందరూ పెడతా ఉంటే ఒక నైట్ 31 తారీఖు నైట్ ఐపీఎల్ చేయడం జరిగింది. ఈ బంగారానికి ఎవరు కూడా బాధ్యత చెప్పట్లేదు. అలా సర్టిఫికేట్ కంప్లీట్ ఇవ్వమని ఇచ్చాం. వాళ్ళు కూడా ఎప్పుడు ఇచ్చి వాళ్ళు పొరవ అవుతుంది. ఏ విధమైన సమాధానం కూడా చెప్పట్లేదు. పోలీసు వారిని కూడా సహకరించాం. వాళ్ళు కూడా ఏ విధమైన సమాధానం కూడా చెప్పట్లేదు. మాకు ఎవరు ఈ బాధ్యతలు ఎవరు తీర్చుతున్నది చాలామంది బాధాకరంగా ఉంది. ఇంట్లో చెప్తే లేడీస్ ఏమవుతున్న భయంతో మాకు మేమే దిగమించుకుంటాం తప్ప ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మా ఇంట్లోనే దయచేసి మాత్రం సర్టిఫికేట్ మీద ఉంది. ఈ పక్కన బట్టల సౌకర్యం దగ్గర ఉంది. ఏ విధమైన సమాధానం కూడా ఎవరు చెప్పట్లేదు. వస్తాం ఎవరు చెప్పట్లేదు. దీనికి కాదు పోలీసు వారు ఎవరైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కష్టం వచ్చిందని ఒక చైన్ ఒకటి కూతురు మేము కూడా తాగడి పెట్టడం జరిగిందండి. మరి ఇలా చేస్తాడని మేమైతే అసలు అనుకోలేదు. మేము అలాగ రూపాయి కూడబెట్టుకుని చేయించుకున్న వస్తువులు అయ్యి మరి అతను ఇలా చేశాడు. మీరు ఏదో సహాయం చేస్తాడని మీ దగ్గరకు వచ్చి సహాయం అడుగుతున్నామని మీరు ఏదో మీరే సహాయం చేయాలి. కష్టం వచ్చిందని ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? చూసుకున్నట్లయితే కొంతకాలం క్రితం ఏదైతే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వడ్డీకి ఇచ్చే వ్యాపారి ఏదైతే సూర్య బ్యాంకర్ కి సంబంధించిన వ్యాపారి హేమంత్ అయితే ఆ బంగారం తోటి ఉడాయించాడని చెప్పి ఆ బాధితులు అయితే పోలీసులను ఆశ్రయించారు. పోలీసు రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అయితే ఆ బ్యాంకర్స్ కి సంబంధించిన ఏదైతే షాప్ ఉందో ఆ షాపుని తాళాలు పగలగొట్టి ఓపెన్ చేసి చూసారైతే అక్కడ బంగారం కానీ ఎటువంటివి లేకపోవడం తోటి పోలీసులు కూడా పొంగుతున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఎవరైతే పరారైన సూర్య బ్యాంక్ సంబంధించిన యజమాని పరారీలో ఉన్న హేమంత్ అయితే ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాను. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను కొంత డబ్బుని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఆ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్వెస్టర్ ఎవరైతే అతను పేరు మీద చేశానో ఆ పార్ట్నర్ అయితే నన్ను మోసగించాడు. అక్కడి నుంచి అతను పారిపోయాడు. అయితే దాంట్లో అమౌంట్ అంతా ఉండిపోయింది, మీ బంగారం అంతా సేఫ్ అంటూ ఎవరు కంగారు పడద్దు అంటూ కూడా అతను ఈ రోజు సెల్ఫీ వీడియోని అయితే రిలీజ్ చేశారు. దీనిపై అయితే పూర్తి స్థాయి ఆందోళన అయితే జరుగుతుంది. పోలీసులు అతను వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయి ఎక్కడున్నాడు ఏంటి అనే నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. అయితే హేమంత్ ని తీసుకొచ్చి అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో బంగారాన్ని రికవరీ చేయాలంటూ కూడా బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అసలు ఇప్పటి వరకు గుడ్డి చప్పుడు కాకుండా ఉన్న హేమంత్ ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో అయితే సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.